యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనం. వారిలో ఒంటరి అయినవాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా, సర్వాధికారి. ఈ సమయంలో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలని అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట ప్రతి వారు అనుభవించినట్లు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మీ పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇది చాలా అద్భుతమైనటువంటి వాక్యం. గమనించాలి. ఏంటంటే వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగునంట, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. ఎప్పుడు అంటే చెప్తున్నాడు దేవుడు, నేను తగిన కాలం మంది కార్యం తలపెడతాను. కాబట్టి 10,000 మంది పక్కన ఉన్నా సరే నేను ఒక ఒంటరి వాడును అనేటువంటి భయం ఉంటుంది చాలామందికి. చాలామంది జనంలో ఉంటారు కానీ ఒంటరితనాన్ని అనుభవిస్తారు. ప్రియులు గమనించాలి. కానీ దేవుడు ఆ ఒంటరితనంలో తోడై ఎన్నెన్నో విషయాలు మనకు చెప్తూ ఉంటుంటాడు. జాగ్రత్తగా గమనించాలి. నోవాహును గమనించినట్లయితే మొట్టమొదటిగా మనం నోవాహు ఒంటరితనాన్ని మీరు చూసారా ప్రియులారా? అలనాడు లక్షలాది మంది ప్రజలున్నా సరే ఒకే ఒక కుటుంబం దేవుని కొరకు ఒంటరిగా నిలిచింది. మరణ జలాలు దాటి రక్షణ పొందారు. ఒక్కోసారి దేవుడంటేనే లోకం. ప్రియుగా గమనించాలి. నిన్ను ఒంటరిని చేయొచ్చు, డోంట్ వర్రీ. దేవుని నమ్ముకున్నందుకు నేను ఒంటరిని చేయొచ్చు. యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షణగా అంగీకరించినందుకు నేను ఒంటరిని చేయొచ్చు. డోంట్ వర్రీ. భయపడొద్దు, బాధపడొద్దు, దిగులు చెందొద్దు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను సదాకాలం నేను మీతో ఉన్నాను. మీరు ఒంటరి ఎలాగవుతారు? మిమ్మల్ని అనాథులుగా విడువను, ఎడబాయనని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు నీ వాక్యం వినడానికి మీరు సమయాన్ని కేటాయించి వచ్చి ఉండొచ్చు. ఈ వాక్యం వినడానికి మీరు ఆశతో ఉండుండొచ్చు. అయితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో దేవుడు మిమ్మల్ని ఇక్కడ తీసుకుని వచ్చి ఉన్నాడు. మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీ వాక్యాన్ని వినిపిస్తున్నాడు. ఒంటరిగా ఉన్నారా? అయితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఎన్నిక లేని వారిగా ఉన్నారా? 1000 మందిగా మిమ్మల్ని చేయాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇక్కడ అలనాడు లక్షల మంది ఉన్నా కానీ ఒక నోవాహు మాత్రమే ప్రత్యేకించబడ్డాడు, రక్షించబడ్డాడు. నోవాహు కుటుంబం మాత్రమే రక్షించబడ్డాది. కాబట్టి నోవాహు ఒంటరితనం మీరు గమనించండి. లక్షల మంది 120 సంవత్సరాలు సువార్త ప్రకటించిన ఎవరూ స్వీకరించలేదు. అలాగే ఆదికాండంలో మనం గమనించినట్లయితే ప్రియులారా, ఆదికాండం 32వ అధ్యాయం 24వ వచనం మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది తెలుసా? యాకోబు ఒక్కడు మిగిలిపోయేను. ఏమయ్యాడంటండి? యాకోబు ఒంటరితనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నోవాహు ఒంటరితనం చూసాం మనం. ఇప్పుడు యాకోబు ఒంటరితనం చూస్తూ ఉన్నాం. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. కాబట్టి యాకోబు యొక్క ఒంటరితనమే తన పేరు మార్చింది. ప్రార్థన మారింది, నడక మారింది, మాట మారింది, చూపు మారింది, బ్రతికే మారిపోయింది. 12 గోత్రాల వంశానికే మూల పురుషుడైనాడు యాకోబు. కాబట్టి నీ ఒంటరితనం నిన్ను ఈ లోకంలో ఎగతాళి చేసి ఉండొచ్చు. నీ ఒంటరితనంలో ఈ లోకంలో నువ్వు నింద, అవమానం అనుభవిస్తూ ఉండొచ్చు. కానీ ఆ ఒంటరితనమై యాకోబు జీవితాన్ని మోసగాడిని మొనగాలిగా మార్చేసింది. హల్లెలూయా. ఆ ఒంటరితనమే యాకోబు పేరు మార్చేసింది. యాకోబు అనగా మోసగాడు. కానీ ఆ ఒంటరితనం నుంచి దేవునితో పోరాడి గెలిచిన తర్వాత రాజకుమారుడిగా మార్చబడ్డాడు. రాకుమారుడైపోయాడు, ఇజ్రాయేలు. హల్లెలూయా. ఆ ఒంటరితనమే యాకోబు ప్రార్థన మార్చేసింది, యాకోబు నడకను మార్చేసింది, యాకోబు మాట మార్చేసింది, చూపు మారిపోయింది, బ్రతికే మారిపోయింది. కాబట్టి ఈ రోజున ఒంటరితనంలో ఉన్నావా? ఒంటరిగా ఉన్నావా? ప్రైజ్ గాడ్. దేవుని స్తుతించండి, దేవునితో సమయం కేటాయించండి, దేవునికి దగ్గరగా జీవించండి. ఈ ఒంటరితనంలోనే నీ జీవితం మారబోతున్నది. ఈ ఒంటరితనంలోనే నీ యొక్క సమస్యలు పరిష్కరించబడుతూ ఉన్నాయి. ఈ ఒంటరితనంలోనే నీ అసలైనటువంటి జీవితం బయటపడుతుంది. హల్లెలూయా. నీ బ్రతుకే మారేటువంటి సమయం అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? ఇది చాలా అద్భుతమైన వర్తమానం. చాలా జాగ్రత్తగా వినాలి. అలాగే మీరు బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథం చదువుకున్నట్లయితే 18వ అధ్యాయంలో 22వ వచనం మీరు చదివినట్లయితే, అప్పుడు ఏలియా యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడినే శేషించి ఉన్నాను. చూసారా?
ఎవరి మాట పలుకుతున్నాడు? ఏలియా గారు. ఒక్కడే శేషించాను. కర్మేలు పర్వతంపై ఏలియా గారి యొక్క ఒంటరితనాన్ని మీరు గమనించినట్లయితే 850 మంది బయలు ప్రవక్తలు ఒకవైపు, ఏలియా మరొక వైపు. గమనించాలి. ఈ రోజున మీ కుటుంబం అంతా, మీ సంఘం అంతా, మీ ఊరంతా, మీ ప్రాంతం అంతా ఒకవైపు అయిపోయారు. నువ్వు ఒంటరి అయిపోయావా? నువ్వు ఒక్కడివే దేవుని పక్షానిగా నిలబడ్డావా? లేకపోతే నీ కుటుంబం మొత్తంలో నువ్వు ఒక్కడివే రక్షించబడ్డావా? అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట చాలా అద్భుతమైనటువంటి మాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. 850 మంది బయలు ప్రవక్తలు ఒకవైపు ఉంటే ఏలియా మరోవైపు. 850 మంది ఎక్కడ? ఒక్కడెక్కడ? కానీ ఆ ఒక్కడితో దేవుడున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున నీ జీవితంలో ఒంటరివి అన్ను ఫీల్ అవుతున్నావా? ఒంటరివా 100 మందా? అది నీకు మ్యాటర్ కాదు. దేవుడు నీతో ఉన్నాడా లేదా అనేది మ్యాటర్. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే దేవుడు నీతో ఉన్నాడా లేదా అన్నది చాలా ప్రాముఖ్యం. నువ్వు ఒంటరిగా ఉన్నావా, 100 మందితో ఉన్నావా, 1000 మందితో ఉన్నావా, నువ్వు ప్యూన్ ఉద్యోగం చేస్తున్నావా, పిఎం ఉద్యోగం చేస్తున్నావా, డజంట్ మ్యాటర్. ఇది మ్యాటర్ కాదు. ఇక్కడ దేవుడు నీతో ఉన్నాడా లేదా, దేవుడు నీ పక్షంగా ఉన్నాడా లేదా. హల్లెలూయా. కాబట్టి 850 మంది ఒక పక్కన ఉంటే ఒక్కడు ఒక పక్కన ఉన్నాడంట. ఈ ఒక్కడికే విజయం వచ్చేసిందంట. ఎందుకని? ఈ ఒక్కడికి గొప్ప విజయం లభించిందంట. కారణం ఏంటి తెలుసా? యేసయ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య ఆయన వైపు ఉన్నాడు. కాబట్టి ఈ రోజున నిన్ను విడిచి వెళ్ళిపోయారు నీ స్నేహితులు, నీ బంధువులు, నీ చుట్టుపక్కల వారు, నీ సంఘం, నీ పరిచయం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎంతమంది నిన్ను విడిచినా యేసయ్య నిన్ను విడవడు, ఎడబాయడు. యేసయ్య నీతో ఉంటే నువ్వు చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. నువ్వు చేసే ప్రతి పని కూడా విజయం సాధిస్తావు. 1000 మందిని చూడొద్దు, యేసయ్య నువ్వు చూడు. 1000 మంది నిన్ను విడిచి వెళ్ళిపోయినా యేసయ్య సన్నిధి నువ్వు అనుభవించాలి. యేసయ్య నీతోటి ఉండాలి. యేసయ్య నీకు దగ్గరగా ఉండాలి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. 850 మంది ఒక పక్కన ఉన్నారంటండి. ఒక్కడే ఉన్నాడంటే ఒక పక్కనే. కానీ ఒక్కడ 850 మంది మీద విజయం సాధించాడు. గొప్ప విజయం. నీవు ప్లస్ 100 మంది మనుషులు ఈజ్ఈక్వల్ టు 0. నీవు ప్లస్ 1000 మంది మనుషులు ఈజ్ఈక్వల్ టు 0. నీవు ప్లస్ 1,00,000 మంది మనుషులు ఈజ్ఈక్వల్ టు 0. నీవు ప్లస్ దేవుడు ఈజ్ఈక్వల్ టు విజయం. హల్లెలూయా. వింటున్నారా? నీతో పాటు నువ్వు 100 మందిని కలుపుకో, దేవుడు లేకపోతే 0. నీతో పాటు 1,00,000 మందిని వేసుకో, దేవుడు లేకపోతే 0. కానీ నీకు ఎవ్వరు లేరు. నీవు ప్లస్ దేవుడు మాత్రమే ఉన్నారు. నీకు గొప్ప విజయం వస్తుంది. హల్లెలూయా. నీవు ప్లస్ దేవుడు మాత్రమే ఉన్నారు. అయితే ఏంటి తెలుసా? అప్పుల నుంచి విడుదల వస్తుంది నీకు. నీవు ప్లస్ నీకు బంధువులు, స్నేహితులు అందరూ ఉన్నారు. కానీ ₹1 అప్పు తీర్చలేవు. నీతో పాటు నీకు అందరూ ఉన్నారు. కానీ ₹1 నీకు సహాయం చేయరు. కానీ నీతో పాటు దేవుడు నీకుంటే ఆకాశ భవాకెండ్లను విప్పి పట్టజాలంత విస్తారమైనటువంటి దానంతో దేవుడు నిన్ను నింపగలుగుతాడు. హల్లెలూయా. అది దేవుని గొప్పతనం. కాబట్టి ఇంతవరకు మనుషుల వైపు చూసి చూసి విసిగిపోయారా? అయితే మీరు ఒంటరితనమే మంచిది. మీరు ఒంటరులు కాదు. శ్రమలో నేను అతను తోడై ఉన్నాను. శ్రమ కాలంలో మీకు ఎవరు సహాయం చేయట్లేదా? కానీ 97 కీర్తన 15 దేవుడు చెప్తున్నాడు, శ్రమలలో తోడుగా ఉండేది ఎవరు తెలుసా? మన యేసయ్య. శ్రమలలో నేను అతనికి తోడుగా ఉన్నాను, అతను విడిపిస్తాను, అతను గొప్ప చేస్తాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు నామములో మీకు విడుదల ఈరోజు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నీవు ప్లస్ దేవుడు ఈజ్ఈక్వల్ టు విజయం. విజయం. చెప్పండి, ఐఎమ్ మోర్ దాన్ కాంకరర్. నేను అత్యధిక విజయం పొందిన వ్యక్తిని, నేను విజయం పొందినటువంటి వ్యక్తిని. వింటున్నారా? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది చాలా అద్భుతమైన విషయం. జాగ్రత్తగా గమనించవలసిన విషయం. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటారు నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు దేవునితో కలిసి పనిచేయాలని దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి దేవుడు నీతో ఉంటే విజయమే నీకు. దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షంగా ఉండగా ఏ అప్పు మనకు విరోధంగా నిలబడుతుంది? దేవుడు మన పక్షంగా ఉండగా ఏ సమస్య మనకు విరోధంగా నిలబడుతుంది? దేవుడు మన పక్షంగా ఉండగా ఏ గొడ్డలతనం మనకు విరోధంగా నిలబడుతుంది? దేవుడు మనకు పక్షంగా ఉండగా ఏ నిరుద్యోగం మనకు ఎదురుగా నిలబడుతుంది? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఏది నిలబడదు, ఓడిపోవలసిందే. విజయమే, విజయమే, విజయమే. యేసులో మనకు విజయం అంటాడు. యేసులో మనకు విజయం, యేసుతో విజయం, యేసు ద్వారా విజయం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్. కాబట్టి ఇక్కడ నోవాహు ఒంటరితనం చూసాం. ఒంటరిగా
దేవుడి కొరకు నిలబడ్డాడో విజయం సాధించాడు. యాకోబు ఒంటరితనం చూసాం మనం. దేవునితో నిలబడ్డాడు, దేవుని పక్షంగా నిలబడ్డాడు, దేవుని దగ్గరగా నిలబడ్డాడు, విజయం సాధించాడు. కర్మేలు పర్వతంపై ఏలియా ఒంటరిగా నిలబడ్డాడు, గొప్ప విజయం సాధించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం మనం చూసినట్లయితే, అక్కడ యెహోషువ యెరికో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. హల్లెలూయా, చూసారా, యెహోషువ ఒంటరితనం, ఏం చేయాలో అర్థం కావట్లేదు. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం మనం చూసినట్లయితే, మానక కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటంగా కేకలు వేయవలను, అప్పుడు ఆ పట్టణ ప్రాకారం కూలును, గనుక జనులు తన ఎదుటికి చక్కగా ఎక్కుని పోదురు. కాబట్టి మోసే వెళ్ళిపోయాడు, యెహోషువ ఒంటరితనం వచ్చేసింది. యెహోషువ రాత్రి వేళ ఒంటరితనంలో, ఒంటరి స్థితిలోనే దుర్భేద్యమైనటువంటి ఎరుకోను కూలదోసే విధానాన్ని దేవుని ప్రత్యక్షత వలన పొందాడు. హల్లెలూయా, ఆ రాత్రికాల సమయంలో ప్రత్యక్షత పొందాడు ఒంటరిగా ఉన్నప్పుడు. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం నుంచి 6వ అధ్యాయం 5వ వచనం వరకు మీరు చదువుకుంటే, ఒంటరిగా ఉన్నప్పుడే దైవ ప్రత్యక్షతలు పొందుకుంటాం ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎంత అద్భుతమైన మాటలండి. కాబట్టి నేను ఒంటరినండి, నాకు ఎవ్వరు లేరు అంటారు చూడండి చాలామంది. వాళ్ళ జీవితాలు గొప్ప అద్భుతాలు చేసే వాక్యం ఇది. నేను ఒంటరిని, నాకు ఎవరు లేరు అనేటువంటి వారి జీవితాల్లో గొప్ప అద్భుతమైనటువంటి మాటలు ఇవన్నీ కూడాను. కాబట్టి యెహోషువ ఒంటరితనంలో ఉండగా దేవుని దూత వచ్చాడు. హల్లెలూయా, దేవుని ప్రత్యక్షతను పొందుకున్నాడు. కాబట్టి ఒంటరిగా ఉన్నప్పుడే దేవుని ప్రత్యక్షతను మనం పొందుకుంటాం. యెహోషువ ఒంటరితనం వల్ల అద్భుతమైన కార్యం చూశాడు అక్కడ. నెక్స్ట్, న్యాయాధిపతుల గ్రంథం మనం చదివినట్లయితే 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 11వ వచనం చదివినట్లయితే, న్యాయాధిపతులు 6:11లో, యెహోవా దూత వచ్చి అబీయజ్రీయుడైనటువంటి యోవాసునకు కలిగిన ఒప్రాలోని మస్తకి వృక్షం క్రింద కూర్చుండెను. యోవాసు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండినట్లు గానుగు చాటును గోధుమలను దొల్లగొట్టుచుండగా, గిద్యోను ఒంటరితనం, ఒంటరిగా పిరిగివాడుగా. గమనించాలి, మిద్యానీయులు గిద్యోనును భయకంపితం చేశారు. ఆ మిద్యానీయులను చూసి భయపడిపోయాడు. అందుకే ఒంటరిగా గానుగు చాటును గోధుమలు దొల్లగొట్టుకుంటున్నాడు, ఒంటరిగా ఉన్నాడు. సరిగ్గా అప్పుడే ఇశ్రాయేలీయులను రక్షించమని చెప్పి పరలోకం నుంచి పిలుపు వచ్చింది. ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చింది పిలుపు, ఇంటిలో ఉన్నప్పుడు కాదు, పని చేసుకుంటున్నప్పుడు వచ్చింది పిలుపు, ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చింది పిలుపు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వండర్. చూసారా, 12వ వచనం చూసినట్లయితే, యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవానికి తోడై ఉన్నాడని అతనితో చెప్పాను. ఏ గిద్యోను, నువ్వు ఒంటరివి అనుకుంటున్నావా? యెహోవానికి తోడుగా ఉన్నాడు, నువ్వు ఒంటరివి కాదు. అమ్మా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు అనుకుంటున్నావు కదా, నేను ఒంటరినే, నాకెవరు లేరే, నన్ను ఆదరించేవారు లేరే, నన్ను చూసేవాళ్ళు లేరే, నన్ను పట్టించుకునేవారు లేరే, నన్ను పోషించేవాళ్ళు లేరే, నా పిల్లల విషయం ఏంటి, నా భవిష్యత్తు ఏంటి అని అనుకుంటున్నావు కదా. దేవుడు చెప్తున్నాడు ఈ రోజున, నువ్వు ఒంటరివి కాదు. నేను ఆదరించడానికి ఒక ఆయన ఉన్నాడు. ఒక్కడే అనుకున్నాడు, ఎవరు చూసినా కూడా ఒక్కడే కనిపిస్తాడు అక్కడ గిద్యోను. కానీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, యెహోవానికి తోడై ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతమైన దేవుడు మన దేవుడు. నిన్ను అనాదిగా విడిచే దేవుడు కాదు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం మనం చదివినట్లయితే, అక్కడ ఇటీ శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకున్నాను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం అనుదినము ముమ్మారు మోకాళ్ళు తన ఇంటిపై గదికి కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఒక్కడే ప్రార్థన చేశాడు. ఏమైందంటండి? ఒక్కడే ప్రార్థన చేశాడు, ఒంటరిగా ప్రార్థన చేశాడు. దానియేలు గ్రంథం 6:22 చూసినట్లయితే, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు హాని చేయకుండా వాటి నోళ్లు మూయించెను. చూసారా, ఒక్కడే వెళ్ళాడు సింహాల బోన్లోకి. కానీ ఎవరున్నారు అక్కడ? ఒంటరిగా వదిలేసేలేదు దేవుడు. ఒంటరిగా సింహాల బోన్లోకి వెళ్ళాడు కాబట్టి వండర్ఫుల్గా బయటకు వచ్చాడు. అద్భుతాన్ని చూడగలిగాడు. హల్లెలూయా, ముమ్మారు ఒంటరిగానే ప్రార్థించాడు, ఒంటరిగానే సింహాల గుహలోకి వెళ్ళాడు, అపాయం లేకుండా వీరునిగా బయటకు వచ్చాడు. హల్లెలూయా, ఒంటరి వాళ్ళు వీరునిగా తయారవుతారనమాట. ఒంటరి పోరాటం
వీరత్వానికి సాదృశ్యం అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఏడవదిగా 7 ఒంటరి వ్యక్తులు నేను చూపిస్తున్నాను. 7వ వ్యక్తి దావీదు. రాత్రి మెలకుగా ఉండి ఇంటి మీద ఒంటరిగా ఉన్నటువంటి పిచ్చుకలాగా ఉన్నాను అన్నాడు దావీదు. వరద వలె వచ్చినటువంటి పరిస్థితులు అతన్ని దీనుని చేశాయి. ఆ ఒంటరితనంలోనే కోట్లాది మందికి ఆదరణిచ్చే కీర్తనలు రాశాడు దావీదు గారు. ఆ ఒంటరితనంలో ఉండి రాసినటువంటి కీర్తనలే అనేక వేల మందిని, లక్షల మందిని, కోట్ల మందిని ప్రపంచానికి మరి ఆదరణ కలిగించేటువంటి కీర్తనలు రాసడానికి దావీదును దేవుడు ఒంటరితనంలో వాడుకున్నాడు. హల్లెలూయా. ఒక దైవజనుడు ఇలాగ అన్నాడు, ప్రియులారా, ఒంటరి బాటలో ఒక్కడివే సాగిపో. చింతలు లేనటువంటి నీ అంతరంగం ఇంతకు ముందెన్నడూ వినటువంటి వింతగొల్పేటువంటి అందమైనటువంటి దైవ రహస్యాలు వింటుంది. కాబట్టి నీ ఒంటరి బాటలో నువ్వు ఒంటరిగానే వెళ్ళు, ఎవరినో తోడు తీసుకెళ్ళకు. ఎందుకంటే ఆ ఒంటరితనంలో నీకు చింతలు లేనటువంటి నీ యొక్క అంతరంగం ఇంతకు ముందు విన్నడు ఎప్పుడు వినటువంటి ఆ వింతగొల్పేటువంటి అందమైనటువంటి దైవ రహస్యాలు వింటుంది నీ యొక్క అంతరంగం. కాబట్టి ఈ యొక్క 7 వ్యక్తుల్ని మరలా మీకు ఒకసారి గుర్తు చేసి ఈ యొక్క వాక్యాన్ని నేను ముగిస్తాను. కాబట్టి 10,000 మందిని పక్కన ఉన్నా సరే నేను ఒంటరివాడిని భావనకి ఏలుబడి చేస్తుందా? కానీ దేవుడు ఆ ఒంటరితనంలో తోడై ఎన్నెన్నో విషయాలు నీకు చెప్తూ ఉంటుంటాడు. గుర్తు చేసుకో. నోవాహుకు తోడుగా ఉన్నాడు దేవుడు. నోవాహు ఒంటరితనంలో దేవుడు అద్భుతం చేశాడు. యాకోబు ఒంటరితనంలో దేవుడు జీవితాన్ని మార్చాడు. కర్మేలుపై ఏలియా ఒంటరితనంలో దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. యెహోషువ ఒంటరితనంలో దేవుని ప్రత్యక్షతను చూడగలిగాడు. గిద్యోను ఒంటరితనంలో దేవుడి యొక్క మరి అద్భుతమైనటువంటి పిలుపుని అందుకోగలిగాడు. పరమ నుంచి పిలుపు వచ్చింది. దానియేలుకు ఒంటరితనంలో దేవుని దూతను పంపించాడు, వీరునిగా మార్చాడు, విజయం ఇచ్చాడు. దావీదు ఒంటరితనంలో అద్భుతమైన కీర్తనలు రాశాడు. ఈ యొక్క 7 ఒంటరితనముల యొక్క అనుభవాలు ఈ రోజున నా జీవితాలను ఎంతో ప్రభావితం చేస్తూ ఉన్నాయి. కాబట్టి నేను ఒంటరిని అనేటువంటి మాట ఎప్పుడు పలకొద్దు. నేను ఒంటరిని అనొద్దు. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 15వ వచనం మనం చదివినట్లయితే అక్కడ అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి తోడై నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి గొప్ప చేస్తాను. కాబట్టి ఈరోజు శ్రమల్లో, బంధకాల్లో, అప్పుల్లో, అనారోగ్యంలో, పేదరికంలో, మానసిక ఒత్తిడిలో, కృంగుదల్లో ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. నువ్వు మొరపెట్టు. మొర్రపెట్టగా, ఏడిస్తే కాదు, మొర్రపెట్టగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొర్రపెట్టగా అంటే కాల్, హీ షల్ కాల్ అపాన్ మీ. అతడు నాకు మొర్రపెట్టగా. కాబట్టి నువ్వు దేవునికి మొరపెట్టి ఈ రోజున మనుషుల వైపు చూడొద్దు, నిందించొద్దు, దూషించొద్దు, ఎవరిని ఏమానొద్దు. దేవునికి మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆన్సర్ ఇస్తానంటే దేవుడు జవాబిస్తాడంట. శ్రమలో నేను అతనికి తోడే అంటాను. ఇది వండర్ కదండి. శ్రమల్లో ఎవరు తోడుండరు మనకి. శ్రమలు వచ్చినప్పుడు అందరూ విడిచిపెట్టేస్తారు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, శ్రమలలో నేను అతనికి తోడై ఉంటాను, అతను విడిపించి అతను గొప్ప చేస్తాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. శ్రమలలో నేను తోడుగా ఉంటాను, నేను విడిపిస్తాను, నేను గొప్ప చేస్తాను అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఈ రోజున ఒంటరిగా ఉన్నారా? అయితే ఈ మాటలు విన్నట్లయితే మీ జీవితం అద్భుతాల జీవితంగా మార్చబడుతుంది. అనేక మందికి అద్భుతంగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్.